కెప్టెన్ గా తనపై అంచనాలు పెరిగిపోవడంతో ఒత్తిడికి గురైనట్లు ఆర్సీబీ బోల్డ్ డైరీస్ ప్యాడ్ కాస్ట్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పారు. ఒకానొక సమయంలో బ్యాటింగ్ కోణంలోనూ తనపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. ఇది కాస్త తనకు కష్టంగా మారిందని చెప్పారు. దీంతో భారత జట్టుతో పాటు ఆర్సీబీ నాయకత్వాన్ని కూడా వీడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని ఆయన వెల్లడించారు. 2022లో కోహ్లీ నెల రోజుల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో బ్యాటును ముట్టుకోలేదు. నిరంతరం అందరి దృష్టి తన మీదే ఉండటాన్ని ఆస్వాదించలేని స్థితికి చేరుకున్నానని కోహ్లీ చెప్పాడు. అందుకే కెప్టెన్ గా వైదొలిగా. సంతోషంగా ఉండాలనుకున్నా. జనం దృష్టిలో తక్కువ కాకుండా నా ఆట నేను ఆడుకోగలిగే పరిస్థితి నా జీవితంలో ఉండాలని కోరుకున్నా అని అన్నాడు. నా సామర్థ్యంపై వాస్తవికంగా ఆలోచించా. ఎందుకంటే అనేక మంది ఇతర క్రికెటర్లు ఆడటం చూశా. నా ఆట వాళ్ళ ఆటకు దగ్గరగా కూడా లేదనిపించింది. నాకున్నదల్లా పట్టుదల మాత్రమే. నా జట్టు గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. అయితే ఆరంభంలో మార్క్ బౌచర్ తనపై ఎక్కువ ప్రభావం చూపించాడని కోహ్లీ చెప్పాడు. కొంతమంది భారత ఆటగాళ్లకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో కనిపించాడు. నా ఆటను చూశాడు. నాలో సామర్థ్యం ఉందని గుర్తించాడు. నా బలహీనతలేంటో చెప్పాడు. తరువాత స్థాయికి వెళ్లాలంటే ఏం చేయాలో చెప్పాడు. నేనేమీ అడగకుండానే ఇదంతా చేశాడు. నన్ను సెట్స్ కు తీసుకెళ్లి షార్ట్ బాల్ పై దృష్టి పెట్టమని చెప్పాడు. బంతిని పుల్ చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్ లో నీకెవ్వరూ అవకాశం ఇవ్వరు అని చెప్పాడు. ప్రాక్టీస్ లో టెన్నిస్ బంతులను ఎంత బలంగా విసిరాడంటే తరువాత స్థాయికి వెళ్లడం చాలా కష్టం అనిపించింది. నేను వెళ్ళలేనేమో అనిపించింది. క్రమంగా నేను మెరుగయ్యాను అని కోహ్లీ అన్నాడు.